अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लु गुरुं भजे। मत्तொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைகீழ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு। श्रीमत् कृष्ण समाप्पाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा காவலில் புலன வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு சிதறுகின்றோம் நமந்தமர் தலைகள் மீதே மூவுலகுண்டு மிழந்த முதல்வா நின்னாமம் கற்றா ஆவலிப்புடமை கண்டாய் அரங்கமா நகருளானே பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச் செங்கன் அச்சுதா அமரரேரே ஆயர்த்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாளும் அச்சுவை பெருனும் வேண்டேன் அரங்கமா நகருளானே வேத நூல் பிராயும் 100 மனிசர்தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்றதில் 15 ஆண்டு வேதை பாலகனதாகும் பிணிபசி மூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டேன் அரங்கமா நகருளானே மொய்த்த வல்வினையுள் நின்று 3 ஜுத்துடைய பேரால் கத்திர பந்துமன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியரானார்க்கு இறங்கும் நம் அரங்கனாயா வித்தனை பெத்து வந்தோ பிறவியுள் பிறங்குமாறே। తొండరడిపొడియాళ్వార్ తిరువడిగలే శరణం। భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఇప్పటి వరకు మనం 4 ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి 4 పాసురాలని అనుభవించేటటువంటి ప్రయత్నం చేశాం. మొదటి పాసురంలో తిరునామం యొక్క పావనత్వాన్ని, తిరునామం యొక్క రాజకుల మాహాత్మ్యాన్ని మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. రెండవ పాసురంలో ఆ తిరునామం యొక్క భోగ్యత్వాన్ని మనకి అనుగ్రహించారు ఆళ్వార్లు. మూడవ పాసురంలో వారు ఈ సంసారంలో ఉండేటటువంటి దుఃఖ అనర్థ పరంపరలన్నీ కూడా నేను అనుభవించలేను స్వామి, ఈ సంసారంలో ఉంటే నీ తిరునామాన్ని చెప్పేటటువంటి అవకాశం నాకు కలగదు, కాబట్టి నాకు ఈ సంసారం వద్దు అని మూడవ పాసురంలో సంసారం వద్దని, ఆ రెండవ పాసురంలో తిరునామాన్ని అనుభవించేటటువంటి ఆ రసానుభవం ముందు ఆ పరమపదం వెళ్ళి అక్కడ అనుభవించేటటువంటి ఆ ఆనందం కూడా తక్కువే, కాబట్టి నాకు ఆ పరమపదంలో పొందేటటువంటి ఆ ఆనందం కూడా నాకు వద్దు అని రెండవ పాసురంలో, ఈ సంసారంలో ఉండేటటువంటి దుఃఖ పరంపరని అనుభవిస్తూ తిరునామాన్ని చెప్పేటటువంటి వీలు కూడా లేనటువంటి ఈ సంసారం కూడా నాకు వద్దు, మరి ఎక్కడ వేయించేసి ఉంటారు, ఉండేటటువంటివే రెండు విభూతులు కదా, లీలా విభూతి ఒకటి, నిత్య విభూతి ఒకటి కదా అంటే కాదు స్వామి, మూడో విభూతి అయినటువంటి కోయిల్ శ్రీరంగంలో నేను చక్కగా వేయించేసి ఉంటాను, నిన్ను సేవిస్తూ నీ దివ్య తిరుమేని విగ్రహాన్ని చక్కగా సేవిస్తూ నీ తిరునామాన్ని నేను చక్కగా అనుసంధానం చేస్తూ ఆ అనుభవాన్ని అనుభవిస్తూ శ్రీరంగంలో వేయించేసి ఉండాలని కోరుకుంటున్నాను అని మూడవ పాసురంలో ఆళ్వార్లు పరమాత్మతోటి సంభాషిస్తున్నట్టుగా పరమాత్మకి మనందరికీ కూడా తెలియచేస్తూ 4వ పాసురం నుంచి ఒక 10 పాసురములలో ఇతరులందరికీ సంసారంలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఆళ్వార్లు పరోపదేశాన్ని చేస్తున్నారు. ఎందుకు పరోపదేశాన్ని చేయడం అంటే వారు అనుభవించేటటువంటి ఆ అనుభవ విషయం ఏదైతే ఉందో అది ఒక్కరే అనుభవించేటటువంటిది కాదు, 10 మంది గోష్ఠితోటి కలిసి అనుభవించేటటువంటి గొప్ప భోగ్యమైనటువంటి విలక్షణమైనటువంటి విషయం కదా భగవద్ అనుభవం అనేటటువంటిది. కాబట్టి నలుగురిని గోష్ఠిగా చేర్చుకొని ఈ భగవద్ విషయాన్ని అనుభవించాలి అనేటటువంటి కోరికతోటి ఇక ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా అతి సులభమైనటువంటిది ప్రాప్తమైనటువంటి ఆ భగవద్ అనుభవాన్ని విడిచిపెట్టి ఇతర విషయాల పట్ల
వ్యామోహాన్ని పెంచుకుంటున్నారే, అనర్థపాలైపోతున్నారే అని మన దుఃఖ పరంపరల్ని చూసి ఆళ్వారు సహించలేక పరోపదేశానికి పూనుకున్నారు. 4వ పాసురంలో విషయాలు ఎంత క్షుద్రమైనవో, పరమాత్మ యొక్క నామాన్ని అనుసంధానం చేయటం ఎంత సులభమైనదో మనకి కత్తిర బంధువు, క్షత్ర బంధువు అనేటటువంటి ఒక వృత్తాంతాన్ని, అతని యొక్క నడవడిని మనకి ఉదాహరణగా చూపించి, అలా ఎలా అయితే క్షత్ర బంధువు 3 అక్షరములు కలిగినటువంటి ఆ తిరునామాన్ని అనుసంధానం చేసి పరాంగతిని ఎలా అయితే పొందాడో అంత సులభంగా పొందొచ్చు కదా మనం పరమపదాన్ని. అంత మాత్రం అభినవేశం చూపించినా చాలు కదా పరమాత్మ మనని ఉజ్జీవింపచేస్తాడు అన్న విషయాన్ని మనకి 4వ పాసురంలో అనుగ్రహించి, ఇంత తేలిగ్గా ఉజ్జీవింపబడేటటువంటి మార్గమున్నా పిత్తనై పెత్తమందో పిరవియుల్ పిరుంగుమారే, అంత సులభంగా ఉజ్జీవించేటటువంటి మార్గం ఉన్నా కూడా అయ్యో ఈ సంసారులందరూ కూడా ఈ నీచమైనటువంటి జన్మలోనే చిక్కుకొని క్లేశపడుతున్నారే అన్న విషయాన్ని మనకి 4వ పాసురంలో మనకి అనుగ్రహించారు. వెళ్ళి తాతగారి దగ్గరికి వెళ్ళు, తాతగారు తీసుకువెళ్తారు. ఇక 5వ పాసురంలో అనుభవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 5వ పాసురంలో ఆళ్వార్లు ఎప్పుడైతే పరోపదేశం చేయాలని ప్రారంభించారో వెంటనే సహజంగా లోకంలో కూడా ఎప్పుడైనా మనం ఇతరులకి ఒక చక్కటి విషయాన్ని చెప్పాలని మనం ఆరంభిస్తూ ఉంటే ముందు దానికి ఎదిరించాలి, దాన్ని అంత సులభంగా ఒప్పుకోలేము. దానికి ఏదో ఒక అడ్డు చెప్పాలి. మనకి అది మంచి విషయం అని తెలిసినప్పటికీ కూడా దాన్ని అంత సులభంగా అంగీకరించేటటువంటి స్వభావం మన అందరికీ కూడా ఉండదు. ఎవరైనా మనకి ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉంటే ఇది నాకు తెలుసులే అని వారు చెప్పేటటువంటి మంచి విషయాన్ని మనం దాన్ని విని దాన్ని పాటించడానికి, అంగీకరించడానికి మనం ఉద్యుక్తంగా ఉండము. ముందు దాన్ని ఎదిరించాలి, దానికి అడ్డుగా ఏదో ఒకటి చెప్పాలి అనేటటువంటి స్వభావమే ఉంటుంది మనుషులందరికీ కూడా. అలా ఆళ్వార్లు ఇక్కడ 4వ పాసురంలో పరోపదేశాన్ని చేస్తూ 3 అక్షరములు నామం కలిగినటువంటి ఆ తిరునామాన్ని చెప్పి పరాంగతిని పొందొచ్చు కదా అని ఉపదేశం చేస్తూ ఉంటే ఈ లోకంలో ఉండేటటువంటి వారు కొందరు అదేమిటండి అలా చెప్తున్నారు, ఈ లోకంలో దుఃఖ పరంపరలతో నిండి ఉంటుంది అని చెప్తున్నారేమిటి? ఈ లోకంలో అనేక సుఖాలు ఉన్నాయి కదా, సంసారం అంతా కూడా సుఖాన్ని పొందేటందుకు వీలైనటువంటి ఒక సాధనం కదా. సంసారంలో ఉంటే అన్ని సుఖాలనే అనుభవిస్తూ ఉంటాం కదా. అలా మీరు సంసారం దుఃఖ పరంపరలతో నిండి ఉన్నది అంటున్నారేమిటి అని ఈ సంసారంలో ఉండేటటువంటి ఒక వర్గంలోని వారు ఆళ్వార్లను ప్రశ్నిస్తే ఆళ్వార్లు వారికి సమాధానంగా ఈ పాసురాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఒకసారి ఈ పాసురం యొక్క అవతారికను సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. பிறவியுள் பிறங்குமாறே என்று விலக்ஷண விஷயத்தை விட்டு துர்விஷயங்களை பற்றி அனர்த்தப்படுவதே என்று వెరుదార్ కీష్ పాటిల్. ఆళ్వార్లు ఇంతకు ముందు పాసురంలో పిరవయుల్ పిరంగుమారే, నీచమైనటువంటి జన్మనే పట్టుకొని సంసారాన్నే పట్టుకొని ప్రాకులాడుతున్నారేంటి ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ అని మన విషయంలో మనం పడేటటువంటి ఆ అవస్థని చూసి బాధపడుతున్నారు. ఎలాంటి అవస్థ? విలక్షణ విషయత్తై విట్టు, పరమభోగ్యమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించకుండా, ఆయనని పొంది సుఖాన్ని ఆనందాన్ని అనుభవించకుండా దుర్విషయంగళై పట్రి, అల్పమైనటువంటివి అస్థిరమైనటువంటివి అనేక దోషములు కలిగినటువంటి ఆ ఇతర విషయాల్ని పట్టుకొని అనర్థపడిపోతున్నారే అని మనస్థితిని చూసి దుఃఖిస్తున్నారు ఆళ్వార్లు. కీష్ పాటిల్ ఇంతకు ముందు 4వ పాసురంలో అని చెప్తున్నారు. అలా దుఃఖిస్తున్నటువంటి ఆళ్వార్లను చూసి కొంతమంది ఇలా ప్రశ్నిస్తున్నారు ఆళ్వార్ని. ఏం తాన్ షోడశ వయస్సైగళాన స్త్రీகள் సంచరిక్కిర సంసారத்துக்கு பொல்லாங்கு சொல்லுவானென்று లోకాయతికన్ ప్రత్యవస్థానం పండినాన్. ఏమంటున్నారు? కొంతమంది లోకాయతికులు అనేటటువంటి వారు, సంసారంలోనే ఒక వర్గానికి చెందినటువంటి వారు లోకాయతికులు, వీరినే చారువాకులు అనేటటువంటి వారు, ఆ సాంప్రదాయానికి చెందినటువంటి వారు, ఆ ఫిలాసఫీకి చెందినటువంటి వారు ఆళ్వార్లని ప్రశ్నిస్తున్నారు. ఏం తాన్, ఏ ఆళ్వార్లే ఇలా చెప్తున్నారేమిటి? ఈ సంసారం అంతా కూడా
దుఃఖభూయిష్టమై ఉంటుందని చెప్తున్నారేమిటి? ഷോഡശ വയസ്കളാന സ്ത്രീകൾ സഞ്ചരിക്കിற సంసారత్తుకు పొల్లాంగు సొల్లువానెన్. అసలు ఈ సంసారం అనేటటువంటిది ఎలాంటిదో తెలుసా? 16 ఏళ్ల వయసు కలిగినటువంటి స్త్రీలు సంచరించేటటువంటి ఈ సంసారంలో పొల్లాంగు, వీటికి దోషాలు ఏమన్నా ఉంటాయా చెప్పండి? ఈ సంసారంలో అసలు దోషాలు ఏమన్నా ఉంటాయా? చక్కగా స్త్రీలందరూ కూడా 16 ఏళ్ల వయసు కలిగినటువంటి స్త్రీలందరూ కూడా నడిచేటటువంటి సంసారం, వాళ్ళందరూ కూడా ఉండి వారందరూ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి ఈ సంసారంలో చెడ్డదనేటటువంటిది ఉంటుందా చెప్పండి అని ఈ లోకాయతికులు అనేటటువంటి వారు ఆళ్వార్ని ప్రశ్నిస్తున్నారట. అవనాగిరాన్, అసలు లోకాయతికులంటే ఎవరండి? చారువాకులంటే ఎవరు అంటే దేహ అతిరిక్తమాయిరుప్పదువరు ఆత్మా ఉండు ఎన్రుం, ధర్మాధర్మంగళుండు ఎన్రుం, పరలోకం ఉండు ఎన్రుం సొల్లుగిరవై అసత్యం ప్రత్యక్షీకిర ఉడంబుకొండు అనుభవిక్కిర దృష్టానుభవం ఒజియ వేరొండ్రిల్లై ఎన్నుమవన్. అసలు ఈ చారువాకులంటే ఎవరు? లోకాయతికులంటే ఎవరు అంటే దేహం కన్నా విలక్షణమైనటువంటిది, దేహ అతిరిక్తమా ఇరుప్పదు వరు ఆత్మ, దేహము కన్నా కూడా వేరైనటువంటిది, అతిరిక్తమైనటువంటిది అంటే వేరైనటువంటిది. దేహం వేరు, ఆత్మ వేరు. దేహం కన్నా కూడా వేరైనటువంటి ఒక విలక్షణమైనటువంటి వస్తువు ఆత్మ అనేటటువంటి ఒక వస్తువు ఉందని, ధర్మము అధర్మము అనేటటువంటివి ఉన్నాయని, పరలోకము అంటే స్వర్గము నరకము పరమపదము అనేటటువంటివి ఉన్నాయని, ఇవన్నీ కూడా అసత్యములు అని నమ్మేటటువంటి వారు, ఆ దర్శనానికి చెందినటువంటి వారు, ఆ చారువాకులు అనేటటువంటి వారు, లోకాయతికులు అనేటటువంటి వారు అసలు దేహం ఆత్మ అనేటటువంటి ఒక వస్తువు ఉంటుందని నమ్మరు. ధర్మం అనేటటువంటిది అధర్మం అనేటటువంటిది ఉంటుంది, శాస్త్రం చెప్పినటువంటిది ధర్మము అధర్మము అనేటటువంటి విషయాలు ఉంటాయని నమ్మరు. ఈ దేహం విడిచిన తర్వాత జీవుడు ఈ మనం చేసుకున్నటువంటి కర్మానుగుణంగా పుణ్యం ఉంటే స్వర్గంలోకి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవిస్తామని, పాపం చేసుకుంటే నరకలోకానికి వెళ్ళి ఆ పాప ఫలాన్ని అనుభవిస్తామని, పుణ్య పాపాలు లేకపోతే పరమపదం చేరి ఆ పరమపద నాథుడికి కైంకర్యం చేస్తామని అని నమ్మేటటువంటి వారు కాదు. మరి ఏం నమ్ముతారండి వీరు అంటే ప్రత్యక్షకిర ఉడంబు కొండు అనుభవిక్కిర దృష్టానుభవం ఒజియ వేరొండ్రిల్లై. ఈ శరీరం కంటి ఎదురుగుండా చూస్తున్నటువంటిది ఏమిటి? మనకు కనిపించేటటువంటిది ఏమిటి? ఈ శరీరం ఒకటే కనిపిస్తూ ఉంది. ఆ శరీరంతో ప్రత్యక్షకిర ఉడంబు అంటే శరీరం, ప్రత్యక్షంగా కనిపించేటటువంటి ఆ శరీరాన్ని పుచ్చుకొని అనుభవించేటటువంటి ఆ సుఖ దుఃఖాలే శాశ్వతమైనటువంటివి. నీకు సుఖం కలగాలి, నీకు స్వర్గం ఏమిటి అంటే ఈ శరీరానికి సుఖం కలుగుతోందా? అదే స్వర్గము. ఈ శరీరానికి దుఃఖం కలుగుతోందా? అదే నరకము అని ప్రత్యక్షంగా మనం ఈ శరీరంతో అనుభవించేటటువంటి సుఖ దుఃఖాలే శాశ్వతమైనటువంటివి. ఈ శరీరమే శాశ్వతమైనటువంటిది. అంతే తప్ప ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, ఆత్మ వస్తువు ఒకటి ఉంటుంది, పరలోకం పరాత్పరుడు ఒకడు ఉంటాడు, ఆ పరమపదం అనేటటువంటిది నిత్యానుభవం, నిత్య నిర్వచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని కలిగించే చోటు అది అనేటటువంటి వేటిని కూడా నమ్మనటువంటి వారు, కంటికి కనిపించేటటువంటి ఈ శరీరంతో పొందేటటువంటి అనుభవమే శాశ్వతమైనటువంటిది అని నమ్మేటటువంటి వారు ఈ లోకాయతికులు, చారువాకులు అంటే చక్కగా సంభాషించేటటువంటి వారు, అందంగా మాట్లాడేటటువంటి వారు. వారి దగ్గరికి వెళ్ళి అయ్యో ఇన్ని తప్పులు చేస్తున్నామండి, నరకం ఉంటుంది, నరకానికి వెళ్తే శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటే ఏది చూపించండి, నరకం ఉంటే చూపించండి అని మనం చెప్పే వాటన్నిటికీ కూడా అనుకూలంగా ప్రశ్నలు వేస్తూ అవన్నీ కూడా లేవు అని మన చేత ఒప్పించేటటువంటి వారు. కాబట్టి వారికి చారువాకులు అనేటటువంటి పేరు. వారినే లోకాయతికులు అని కూడా అంటారు. అలాంటి వారు వచ్చి చెప్తున్నారు, ఆళ్వారే ఈ సంసారం మీరు దుఃఖభూయిష్టం అంటున్నారే, ఈ లోకంలో ఈ సంసారంలో 16 ఏళ్ల వయసు కలిగినటువంటి స్త్రీలందరూ సంచరిస్తూ వారు సుఖాన్ని అనుభవింపచేస్తూ ఉంటే దుఃఖంతో నిండిపోయిందంటున్నారు ఏమిటి అని ఆళ్వార్ని ప్రశ్నిస్తే అవర్గళై కురిత్తు వారందరినీ కూడా నిరసిస్తూ ఆళ్వార్లు వారికి సమాధానం చెప్తూ విషయంగల్ అల్ప అస్థిరత్వాది అనంత దోష దూషితంగల్, విషయాలు మీరు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా అల్పమైనవి,
అస్థిరమైనటువంటివి, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటివి కాదు, అస్థిరమైనటువంటివి. ఒకసారి ఆనందాన్ని కలగజేస్తాయి, మరొకసారి దుఃఖాన్ని కలగజేస్తాయి. ఎప్పుడూ నిరంతరము ఆనందాన్ని కలగజేసేటటువంటివి కాదు. ఇంకా అనంత దోష దూషితంగా అనేకమైనటువంటి దోషాలతోటి కలిగినటువంటివి. ఇవై ఎల్లాం సొల్లు వేండవదు లభిత్తాలిరే, ఇవన్నీ కూడా వారికి తెలియచేయాలి. వారికి తెలియచేసి ఇవన్నీ కూడా తక్కువైనటువంటివి, నీచమైనటువంటి పురుషార్థాలు అని చెప్పడం కోసం ఆళ్వార్లు ఈ పాసురంలో ప్రయత్నిస్తున్నారు. దురారాధ్యమాగయ్యాలే లవిక్కై అరిదు ఎన్గిరార్, పోని వీటిని పొందుదామా అంటే ఇవి దురారాధ్యమాగయ్యాలే, పొందడానికి కూడా అంత సులభంగా పొందేటట్టుగా ఉండదు. ఎంతో కష్టపడితే తప్ప ఆ లోకాయతకులు చెప్పేటటువంటి ఆ సంసార సుఖములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పొందడం కూడా కష్టమే. అంత కష్టపడి పొందవలసినటువంటివి కాబట్టి అవి పొందడానికి చాలా దుస్సకము, అవి పొందడం చాలా కష్టము అని ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? లోకంలో మనం పొందేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి అల్పమైనవి, అస్థిరమైనవి, అనేక దోషములు కలిగినటువంటివి. కాబట్టి నీచ పురుషార్థాలు అవి ఇంకా పొందడానికి చాలా పరిశ్రమ చేయవలసి ఉంది, ఎంతో కష్టపడవలసి ఉంది. అలా కాకుండా భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు, భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు, భగవంతుడు ఎటువంటి దోషము లేనటువంటి అనేక కళ్యాణ గుణములతోటి కూడినటువంటి వాడు. ఇక ఆయనని పొందటం చాలా సులభమైనటువంటి విషయము. కాబట్టి అతన్ని విడిచిపెట్టి ఈ సంసార సుఖాల కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు అనే విషయాన్ని మనకి ఈ పాసురం ద్వారా మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించి తర్వాత వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెండిరాల్ సుఖంగల్, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. పెండిరాల్ సుఖంగల్ உயப்பான் பெரியதோர் இடும்பை பூண்டு உண்டிரா கிடக்கும் போதும் உடலுக்கே கரைந்து நைந்து தன் துழாய் மாலை மார்பன் தமர்களாய் பாடியாடி தொண்டு பூண்டு அமுதமுண்டா தொஜும்பர் சோர் உகக்குமாரே பெண்டிரால் சுகங்கள் உயப்பான் பெரியதோர் இடும்பை பூண்டு உண்டிரா கிடக்கும் போதும் உடலுக்கே கரைந்து நைந்து தன் துழாய் மாலை மார்பன் தமர்களாய் பாடியாடி தொண்டு பூண்டு அமுதமுண்ணா తొజుంబ సోరు ఉగక్కుమారే అని ఆళ్వార్లు ఈ పాసురంలో ఏదైతే సంసారంలో స్త్రీల వల్ల కలిగేటటువంటి సుఖాలే పరమ భోగ్యము అని తలచేటటువంటి వారందరికీ కూడా అవి కాదు, అవి అశాశ్వతమైనటువంటివి, అవి పొందాలంటే ఎంతో కష్టపడవలసి ఉంది. అలా కాకుండా తంతుజాయ్ మాలె మార్బన్ తమర్గళాయ్ పాడి ఆడి, చల్లటి
తులసిమాలను వక్షస్థలంలో ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి దాసులమై ఆయన గురించి పాడి ఆయన గురించి ఆడి ఉజ్జీవించడమే పరమ భోగ్యమైనటువంటి పురుషార్థము అన్న విషయాన్ని ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. పెండిరాల్ అంటే కాంతుల వల్ల, స్త్రీల వల్ల, సుఖంగళ్ అన్ని విధములైనటువంటి సుఖాలు సుఖములు, సుఖంగళ్ అంటే సుఖములు, అన్ని విధములైనటువంటి సుఖాలను ఉయప్పాన్ అనుభవించాలని అనుభవించడం కాదు, అనుభవించాలి అని తలవడం. నిజంగా అనుభవించట్లేదు, అనుభవిస్తాను అని తలుచుకోవడం, అలా తలుచుకోవడం అనేటటువంటిది పెరియదు ఓర్ ఇడంబై. అలా వాటి కోసం తాపత్రయపడటం, ఆ స్త్రీల వల్ల కలిగేటటువంటి సుఖాలు పొందుతాను, అవి పొందాలి అని మనం జీవితంలో పడేటటువంటి శ్రమంతా కూడా ఎలాంటిది అంటే పెరియదు ఓర్ ఇడుంబై, ఒక చాలా పెద్ద క్లేశాన్ని పూండు నెత్తి మీద వేసుకొని మోస్తూ ఉండేటటువంటి వారు. జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించాలి, ఎన్నో విషయాల్ని అనుభవించాలి, ఎన్నో శరీరానికి సుఖాన్ని కలిగించేటటువంటి విషయాలను పొందాలి అని మనం పడేటటువంటి శ్రమంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద బండరాయిని, ఒక పెద్ద పర్వతాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నట్టుగా ఆ దుఃఖాన్ని అంతటిని, ఆ పెద్ద క్లేశాన్ని అంతటిని కూడా పూండు మీద వేసుకొని ఆరోపించుకొని వాటిని మోస్తూ అనుభవిస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ఇరా ఉండు అంటే రాత్రి వేళలో భుజించి కిడక్కుం జీవించేటటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే ఊడలుక్కే కరైందు, శరీర రక్షణ కోసమే క్లేశపడుతూ ఉండేటటువంటి వారు. అలా క్లేశపడుతూ నైందు మనసుని భగ్నం చేసుకుంటున్నారే. అయ్యో, ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే ఆడవాళ్ల వల్ల, కాంతుల వల్ల అంటే విషయాల వల్ల, ఇతర విషయాల వల్ల ఎన్నో సుఖాలు పొందుతాను అని భ్రమిస్తూ ఆ సుఖాల్ని పొందడం కోసమే శ్రమిస్తూ, ఆ సుఖాన్ని పొందటం ఎలా ఉంది అంటే ఒక పెద్ద క్లేశాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నటువంటి వారిలా ఆ సుఖాల్ని పొందడానికి ఎంతో దుఃఖాన్ని మోస్తూ రాత్రి వేళలో ఉండిరా, పొద్దునంతా కూడా జీవితంలో పొద్దునంతా కూడా శరీర రక్షణ కోసం మనం శ్రమిస్తూ, శరీరాన్ని పోషించుకోవటం కోసం మనం శ్రమిస్తూ, రాత్రి సమయంలో ఏదో అనుభవిద్దాము, ఏదో సాపాటు చేద్దాము అన్నట్టుగా రాత్రి వేళలో భుజిస్తూ కిడక్కుం అలా పడి ఉండేటటువంటి మనం అందరం కూడా ఎలాంటి వారము అంటే ఉడలుక్కే కరైందు నైందు, ఈ శరీర రక్షణ కోసమే ఎంతో కష్టపడేటటువంటి వారం. అలా కష్టపడుతూ మనసుని కూడా భగ్నం చేసుకునేటటువంటి వీరందరినీ చూసి ఆళ్వార్లు అయ్యో, ఇలా వీరు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారేమిటి, అతి సులభంగా పరమాత్మని ఆశ్రయించవచ్చు కదా, పరమాత్మ రక్షణ అతి సులభంగా పొందొచ్చు కదా, ఆయనని ఆశ్రయించడానికి, ఆయన రక్షణ పొందడానికి మనం ఏమన్నా ఎంతో కష్టపడాలా, ఇదిగో ఈ సుఖాల్ని పొందటం కోసం క్లేశపడుతున్నట్టుగా క్లేశపడాలా, పడక్కర్లేదే. తంతుజాయ్ మాల మార్బన్ తమర్గళాయ్ ఆడిపాడి, ఆ తంతుజాయ్ మాల మార్బన్ ఆ చల్లటి తులసిమాలను ధరించినటువంటి, వక్షస్థలంలో ధరించినటువంటి ఆ శ్రీరంగనాథుడికి ఒక్కసారి నేను దాసుణ్ణి అని అనుకుంటే చాలు కదా, ఆయనను సేవించినప్పుడు కలిగేటటువంటి ఆనందంతో ఈ దాసులందరూ కూడా దాసులమైపోయి ఆ దాసత్వాన్ని పురస్కరించుకొని ఆయనని సేవిస్తూ, ఆయన సేవించడం వల్ల కలిగేటటువంటి ఆనందం మనసులో ఇమడక ఆయనకి దాసులమైపోయి ఆయన గురించి పాడుతూ, ఆయన గురించి ఆడుతూ, ఆ పాటలు పాడుకుంటూ, ఆయన వైభవాన్ని అందరికీ తెలిసేటట్టుగా నాట్యం చేస్తూ, ఆ ఆనందం మనసులో ఇమడక మా కాలు నిలవనీయలేక, దానివల్ల కలిగేటటువంటి ఆనందం నిలుచున్న చోట నిలవనీయక మన చేత నాట్యం కూడా చేయిస్తూ ఉంటే తొండు పొండు అలాంటి శేషవృత్తిని పరిగ్రహించి, అలాంటి దాస్య వృత్తిని మోస్తూ, అలాంటి దాస్యవృత్తిని మనం శిరస్సు మీద ధరిస్తూ అముదముండా చక్కగా అమృతం, భగవద్గుణానుభవం అనేటటువంటి అమృతాన్ని భుజించలేక తోజుంబర్ నీచులమైనటువంటి ఈ సంసారంలో ఉండేటటువంటి మనందరం కూడా సోరు ఉరక్కుమారే, అన్నాన్ని ఆశపడుతున్నారేమిటి, శరీరాన్ని పోషించుకోవడం కోసం మామూలు సాపాటుని కోరుకుంటున్నారేమిటి, మామూలు అన్నాన్ని కోరుకుంటున్నారేమిటి, వీరి దుస్థితి ఇలా ఉందేమిటి అని చెప్తున్నారు. నిజానికి ఆత్మని ఉజ్జీవింపజేయడం కోసం భగవంతుని
నేను దాసుణ్ణి, భగవంతుడికి నేను కైంకర్యం చేయాలి, ఆయన గురించి నేను చక్కగా తెలుసుకోవాలి, ఆయన కళ్యాణ గుణముల్ని నేను చక్కగా తెలుసుకొని వాటిని పాడాలి, ఆ తజ్జనితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన కళ్యాణ గుణములు అనుభవిస్తూ నేను నాట్యం చెయ్యాలి, నాట్యం చేస్తూ ఈ లోకమంతా కూడా ఆయన యొక్క కళ్యాణ గుణాలన్నిటి గురించి ఆడుతూ పాడుతూ అందరికీ తెలియచేస్తూ ఆ భగవద్గుణానుభవం అనేటటువంటి అమృతాన్ని భుజింపవలసినటువంటి నేను ఎలా ఉన్నాను అంటే నీచుడినైనటువంటి నేను, మన అందరం కూడా సోరు ఉగక్కుమారే ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం, ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం అన్నాన్ని కోరుకుంటున్నారేమిటి, కేవలం అమృతాన్ని కోరుకోవలసినటువంటి వారందరూ కూడా అన్నాన్ని కోరుకుంటున్నారేమిటి నీచులు అని మన అందరి స్థితిని చూసి వారు బాధపడుతున్నారు. వారు ఆ చారువాకులు అడిగినటువంటి ప్రశ్నకేమో పెండిరాల్ సుగంగళ్ళు యప్పాన్ పొరియదోర్ ఇడంబై పూండు ఊండిరా కిడక్కుంబోదు ఉడలక్కే కరైందు నైందు. అయ్యో, ఆ సుఖాలేవో శాశ్వతం అనుకుంటున్నారు. ఈ సంసారంలో స్త్రీలు ఇచ్చేటటువంటి ఆ సుఖాలే శాశ్వతమైనవి అనుకుంటున్నారు. నిజానికి అవన్నీ కూడా అస్థిరమైనటువంటివి, నీచమైనటువంటివి. ఆ సుఖాలు స్త్రీల వల్ల కలిగేటటువంటి సుఖాలు పొందాలి, అనుభవించాలి అనేటటువంటి కోరికతోటి పెద్ద దుఃఖాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. పెరియదు ఓర్ ఇడుంబై పూండు, పెద్ద క్లేశాన్ని, చాలా పెద్ద క్లేశాన్ని తీసుకొని నెత్తి మీద ఆరోపించుకొని ఆ భారాన్ని మోస్తూ ఉండిరా, పగలంతా కూడా శరీరాన్ని ఉడలుక్కే కరైందు నైందుం, శరీరాన్ని రక్షించుకోవడం కోసం పగలంతా కూడా క్లేశపడుతూ మనసుని భగ్నం చేసుకుంటూ రాత్రి వేళలో ఏదో సుఖాలు అనుభవిస్తాను అనే భ్రమతోటి రాత్రిపూట భుజించి కిడొక్కుంబోదు, అలసిపోయి శరీరం రక్షణ కోసం పగలంతా శ్రమిస్తూ అలసిపోయి రాత్రి ఇంకా ఏమీ అనుభవించలేక అలా పడి ఉండేటటువంటి నీచులైనటువంటి సంసారులారా, భగవంతుణ్ణి ఆశ్రయించటం అత్యంత సులభం. ఆ స్త్రీలు ఆ విషయాలు అనుభవించేటటువంటి సుఖాల కన్నా భగవద్ అనుభవం అనేటటువంటిది అముదమున్నా తృప్తామృతమైనటువంటి అమృతం వంటి భోగ్యమైనటువంటిది ఆ భగవద్ అనుభవము. ఆ భగవద్ అనుభవము పొంది ఉజ్జీవింపబడకుండా శరీరాన్ని పోషించుకోవడం కోసం అన్నాన్ని కోరుకుంటూ నిత్యము కూడా ఈ సంసారంలో శరీరాన్ని పోషించుకోవడం కోసం, శరీరాన్ని రక్షించుకోవడం కోసమే శ్రమిస్తున్నారేమిటర్రా అని ఆళ్వార్లు ఆ పరమాత్మని పొందడం చాలా సులభమని, అవి విడిచిపెట్టి శరీర రక్షణ కోసం, శరీర సుఖాల కోసం జీవించేటటువంటి సంసారులకి అది తగదు. అతృప్తామృతమైనటువంటి భగవద్ అనుభవం అనేటటువంటి అమృతాన్ని సేవించకుండా శరీరాన్ని రక్షించుకోవడం కోసం అన్నం కోసం ప్రాకులాడుతున్నారేమిటి అని ఆత్మోజ్జీవనికి సంసిద్ధులవ్వండి. మీరు జీవితం లభించింది దేనికి అంటే ఆత్మని ఉజ్జీవింపజేసుకోవడం కోసమే తప్ప శరీరాన్ని పోషించుకోవడం కోసం కాదు. కాబట్టి ఆ అన్నాన్ని ఆశపడటం మానేసి ఆత్మని ఉజ్జీవింపజేసేటటువంటి శేషవృత్తిని కోసం ప్రాకురారండి, శేషత్వాన్ని పొందడం కోసం ప్రాకురారండి అని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెండిరాల్ సుగంగళ్ళు యప్పాన్ ఇవనుడయ సంకల్పవాక్యం. ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరి సంకల్పవాక్యం ఏమిటి అంటే, సంకల్పవాక్యం అంటే ఏదైనా పని చేసేటప్పుడు దాని ముందు చెప్పుకునేటటువంటి వాక్యం, నేను ఈ పని చేస్తాను, తప్పకుండా చేసి తీరుతాను అని చెప్పుకునేటటువంటి వాక్యాన్ని సంకల్పవాక్యం అంటారు. ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరి యొక్క సంకల్పవాక్యం ఏమిటి అంటే, పెండిరా సుఖంగళ్ళు యప్పాన్, స్త్రీల వల్ల నేను సుఖాన్ని పొందుతాను, అన్ని సుఖాలని పొందుతాను అని అనుకోవడమే ఈ సంసారంలో ఉండేటటువంటి వారి యొక్క సంకల్పవాక్యము అంటున్నారు. అంటే విషయాలని అనుభవించడం వల్ల, కంటికి ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాన్ని అనుభవించడం వల్ల కళ్ళు సుఖంగా ఉంటుందని, చెవులకి ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాన్ని అనుభవించడం వల్ల చెవు సుఖపడుతుందని, నోటితోటి ఇతరుల్ని ద్వేషిస్తూ 4 మాటలు మాట్లాడుతూ లేకపోతే నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం ద్వారా నోటికి ఆనందం కలుగుతుందని, అలా శరీరానికి స్పర్శకి అనుభవించవలసినటువంటి వాటినన్నింటినీ కూడా అనుభవిస్తే శరీరానికి సుఖం కలుగుతుందని, అలా ఈ శరీరంతో ఈ పంచేంద్రియాలతోటి నేను విషయాల్ని అనుభవిస్తే నాకు అన్ని సుఖాలు కలుగుతాయి, కలగటం లేదు, కలుగుతాయి అని భ్రమించడం
అలా భ్రమించి వాటి కోసం ప్రాకులాడటమే నా సంకల్ప వాక్యము అని చెప్తున్నారు. పెండిరాల్ సుఖంగళ్ ఉయప్పాన్ ఇవనుடைய సంకల్పం వాక్యం. ఈ సంసారుల యొక్క సంకల్ప వాక్యం ఏమిటి అంటే స్త్రీల ద్వారా నేను సుఖాన్ని పొందుతాను అని అనుకోవడమే మన సంకల్ప వాక్యం. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసమే మనం ప్రాకులాడుతూ ఉంటున్నాము అని చెప్తున్నారు. అది ఎలా ఉందట? అగ్నియై అణైందు విడాయ్ తీర నినైపార్ పోలేయుం అడుగిర పాంబిన్ నిజలిలే ఒదుంగి క్లేశం తీర నినైపార్ పోలేయుం విషభక్షణం పన్ని ధరిక్క నినైపారై పోలేయుం దుఃఖ సాధనత్తైరే సుఖ సాధనమాగ భ్రమిక్కిరధూ. మనం ఆ సంకల్ప వాక్యం ఎలా ఉంది అంటే ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలని అనుభవిస్తూ నా పంచేంద్రియాలతోటి ఈ శరీరానికి సుఖాన్ని ఆనందింప చేసుకుంటాను అని అనుకునేటటువంటి విషయం ఎలా ఉంది అంటే అగ్నియై అణైందు విడాయ్ తీర నినైపార్ పోలేయం. ఒకరికి బాగా దాహం వేస్తుందట. దాహం వేస్తుంటే ఎదురుగుండా ఒక కుంపటిలో ఎర్రటి నిప్పు కణాలు నిప్పు బొగ్గులు కనిపిస్తున్నాయి. ఎర్రగా మండేటటువంటి బొగ్గులు కనిపిస్తున్నాయట. ఆహా, అవి ఎంత ఎర్రగా ఉన్నాయి, దానిమ్మ గింజల్లా ఎంతో ఎర్రగా ఉన్నాయి. వీటిని భుజిస్తే నాకు ఈ దాహం తీరిపోతుందేమో అని అనుకొని అగ్నియై అణైందు విడాయ్ తీర నిర్పార్ పోలేయం. అగ్నిని స్వీకరించి అగ్నిని భుజించి నా దాహాన్ని తీర్చుకుంటాను. ఎర్రగా ఉండే వాటికి చూసి ఆకర్షింపబడిపోయి అవేవో సుఖాన్ని కలగజేసేవి అని భ్రమించి దాహంగా ఉన్నటువంటి వాడు ఆ ఎర్రటి బొగ్గులు నోట్లో వేసుకొని ఆ దాహాన్ని తీర్చుకోవాలి అని ఎలా అయితే అనుకుంటూ భ్రమిస్తూ ఉంటాడో, నిజంగా దాహం తీరుతుందేమో అని భ్రమిస్తూ ఆ నిప్పు కణాలని నోట్లో ఎలా అయితే వేసుకొని దుఃఖాన్ని అనుభవిస్తాడో అలాంటి భ్రమలో బ్రతుకుతున్నాడు అంటున్నారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఆడుగిర పాంబిన్ నిజలిలే ఒదుంగి క్లేశం తీర నినైపార్ పోలేయం. ఒక అడవిలో నడుస్తున్నాడు ఒక అతను. ఎంతో శ్రమ పడిపోతున్నాడు. పైన సూర్య భగవానుడేమో ఎండని బాగా ఎక్కువగా ఎండగా ఉంది. నడిచి చాలా అలసిపోయాడు. ఎక్కడ చూసినా ఒక చెట్టు కూడా కనపడట్లేదు. ఆ చెట్టు కనపడకపోయేసరికి ఎక్కడ నేను శ్రమ తీర్చుకోవాలి అని చూస్తూ ఉంటే ఒక పెద్ద పాము తన పడగను విప్పి నాట్యం చేస్తూ ఉంది. అక్కడ ఆ పాము పడగ యొక్క నీడ కింద పడుతోంది. ఆహా, ఒక నీడ కనిపిస్తోంది అని ఇతను వెళ్ళి ఆ పాము నీడలో వెళ్ళి ఉండి అమ్మయ్య, నా శ్రమంతా ఇప్పుడు పోతుంది, ఎంత హాయిగా ఉందో అని అనుకుంటున్నాడట. నిజానికి అతను ఉన్నది ఒక పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఒక పాము నీడలో అతను ఉండి కూడా నేనేదో సుఖాన్ని ఇప్పటి వరకు నేను పడినటువంటి క్లేశాన్ని అంతటినీ కూడా తీర్చుకుంటున్నాను అనే భ్రమలో ఎలా అయితే, అంటే ఆపదలో పొంచి ఉండి కూడా ఆపదలకి సాన్నిధ్యంలో ఉండి కూడా ఆ ఆపదని నిజమైనటువంటి ఆపద అని భ్రమించకుండా అదేదో ఒక సుఖావహమైనటువంటిది అనే వస్తువు అని భ్రమపడుతూ ఆ నీడలో పాము నీడలో సేద తీర్చుకుంటూ నేను సుఖపడుతున్నాను. నిజానికి ఆ పాము కాటు వేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పాము దాని యొక్క పడగ నీడలో ఉండి నేనేదో సుఖిస్తున్నాను అని భ్రమపడుతున్నాడు అని చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. విషభక్షణం పన్ని ధరిక్క నినైపారే పోలేయుం దుఃఖ సాధనత్తైరై సుఖ సాధనమాగ భ్రమిక్కిరదు. ఇంకా విషాన్ని నేను స్వీకరించి చక్కగా ధరించి ఉంటాను, నేను చక్కగా జీవించి ఉంటాను అని పైకి చూడడానికేమో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, ఎంతో భోగ్యంగా ఉండేటటువంటి వస్తువులా ఉంది. కానీ అది నిజంగా విషమైనటువంటిది. మనం తింటే అది మనకి అనారోగ్యాన్ని కలగజేసేటటువంటి ఒక వస్తువు. కానీ చూడడానికి భోగ్యంగా ఉంది, అందరూ కూడా దాన్ని స్వీకరిస్తున్నారు అన్న భ్రమలో అది నాకు కూడా చక్కగా భోగ్యమైనటువంటి వస్తువే అని భ్రమించి ఆ పదార్థాన్ని తీసుకుంటే అది ఎలా అయితే విషంగా మారి మనని సంహరిస్తుందో అలా ఉన్నాయి ఈ పెండిరాల్ సుఖంగళ్ ఉయప్పాన్ అనేటటువంటివన్నీ కూడా దుఃఖ సాధనత్తై సుఖ సాధనమాగా భ్రమిక్కిరదు. అవన్నీ కూడా నిజానికి దుఃఖాన్ని కలగజేసేటటువంటి ఉపాయాలు, దుఃఖాన్ని కలగజేసేటటువంటి సాధనములు. కానీ వాటిని సుఖ సాధనంగా నేను భ్రమిస్తున్నాను, అవేవో నాకు సుఖాల్ని కలగజేసేటటువంటివి అని భ్రమించి వాటి గురించి ప్రాకులాడుతున్నాను అని చెప్తున్నారు. ఈ విషయాన్నే ఆళ్వార్లు
వారి తిరువాయిముజి ప్రబంధంలో అనుగ్రహిస్తారు. తొమ్మిదవ దశకంలో 1వ తిరువాయిముజిలో 1వ పాసురంలో కొండ పెండీర్ మక్కలే అనేటటువంటి పాసురంలో ఈ విషయాన్ని చెప్తారు. ఏమని, మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఉన్నారే, వారు ఎందుకోసం ఆ స్త్రీలందరినీ కూడా తెచ్చిపెట్టుకుంటారు అంటే, వారు మీకు సుఖాల్ని కలగజేస్తారు అని మీరు తెచ్చిపెట్టుకుంటారు. నిజానికి వారు సుఖాల్ని కలగజేయట్లేదు సుమా, వారు అనేక దుఃఖ పరంపరల్ని కలగజేస్తున్నారు అన్న విషయాన్ని నమ్మాళ్ళవార్లు కూడా తిరువాయిముజిలో మనకి అనుగ్రహిస్తారు. కొండ పెండి రెంగిరపడియే తన్నుడయ అనన్యత్వం తోత్త అది వేణుం ఇది వేణుం ఎండ్రు దుస్సకంగళై అపేక్షిత్తు అలైక్కుం విషయమిరే. వారు తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఎలాంటి వారట, తన్నుడయ అనన్యత్వం తోత్త, మనం వారికి దాసులమై ఉన్నాము అన్న విషయాన్ని వారు గ్రహించి, ఇతను నాకే దాసుడై ఉన్నాడు అన్న విషయం, అనన్యత్వం, నాకు ఆవిడ తప్ప వేరొక గతి లేదు, ఆ స్త్రీ తప్ప వేరొక గతి లేదు అని వీడు ఆ స్త్రీ పట్లే తన అనన్యత్వ భావనని ఉంచి ఉన్నాడు అన్న విషయాన్ని ఆ స్త్రీ గ్రహించి, అది వేణుం ఇది వేణుం ఎండ్రు దుస్సకంగళై అపేక్షిత్తు అలైక్కుం విషయమిరే. ఆ స్త్రీ వీడు నాకు బానిస అయిపోయాడు, ఆ విషయములన్నీ కూడా ఎలా అనుకుంటాయంటే, వీరు నాకు బానిసలైపోయారు, నాకు ఇంకా అనుభవింపచేయి అని ఈ పంచేంద్రియములు కూడా ఆ విషయాల్ని ఇంకా అనుభవింపచేయమని ఎలా అయితే అడుగుతాయో, అలా ఈ సంసారంలో ఉండేటటువంటి వాడు కూడా ఆ స్త్రీకి బానిసుడైపోయాడన్న విషయం ఆ స్త్రీ తెలుసుకొని, నాకు అది కావాలి ఇది కావాలి అని దుస్సకంగళై, సాధించడానికి వీలు లేనటువంటి విషయాలన్నిటినీ కూడా అపేక్షించేటటువంటి విషయం ఇది. ఆ స్త్రీ వీడు నేనేం కోరుకున్నా నాకు అది తెచ్చి పెడతాడు అన్న విషయం తెలుసుకున్న ఆవిడ, ఈ లోకంలో దుస్సకములైనటువంటివన్నీ కూడా నాకు కావాలి, అవన్నీ తెచ్చి పెడితేనే నీకు సుఖాన్ని కలగజేస్తాను అని చెప్పేటటువంటిగా ఉంటుంది ఈ విషయము. ఇంద్రియములు కూడా అంతే. ఒక్కసారి ఈ ఇంద్రియముల ద్వారా విషయాల్ని అనుభవించడం మొదలు పెడితే, ఇంకా నాకు విషయానుభవం కావాలి, విషయానుభవం కంటితోటి ఒక సాయంత్రం పూట ఒక టీవీ ఛానల్లో ఒక విషయాన్ని చూస్తున్నాం, అక్కడతో ఒక అరగంట చూద్దామని మొదలు పెడతాం, కానీ అక్కడతో ఆపేస్తామా? లేదు, ఇంకా 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 అది కొనసాగుతూనే ఉంటుంది. చెవులతోటి ఒక చక్కటి విషయాన్ని కొద్దిసేపు ఏదో విని సంతోషిద్దాం అనుకుంటాం, కానీ ఆ చెవు వినడం అనేటటువంటిది కొంచెంతోనే ఆపకుండా ఇంకా నాకు విషయాల్ని అనుభవింపచేయి అని ఎలా అయితే ఇంద్రియాలు మొరపెడతాయో ఆ విషయాన్ని చెప్తారు. అలాంటి విషయాలు ఇవి. కొంచెం అనుభవిస్తే చాలదు, ఇంకా కావాలి, అనుభవింపచేయాలి, ఇంకా కావాలి అనేటటువంటి విషయాలు ఇవి అంటున్నారు. ఇవన్ ద్రవ్యత్తళవం భోగ్యత్తవళ అలవమిరే ఇవన్ పక్కల ఆదరం. ఇంకా ఆ స్త్రీలందరూ కూడా ఇతని పట్ల ఆదరాన్ని ఎప్పుడు వరకు చూపిస్తారు అంటే, ఇతని దగ్గర ద్రవ్యం ఉన్నంత వరకు, ఇతని దగ్గర భోగ్యము అంటే అనుభవించడానికి అణువైనటువంటి శక్తి, సామర్థ్యము, యవ్వనము ఉన్నంత వరకు మాత్రమే ఆ స్త్రీలు ఇతన్ని ఆదరిస్తారు. ఆ ధనం అయిపోయిన తర్వాత ఆ స్త్రీలు అంటే వారి కోరికలు తీర్చినంత వరకే వారు కావాల్సిన అడిగినటువంటి వస్తువులు ఇచ్చినంత వరకే వారు కూడా ఆదరిస్తారు, లేకపోతే ఆదరించరు అని చెప్తున్నారు. పెండిరాలెన్రు జాత్యభిప్రాయమాన పోదు ద్రవ్యత్తల విళే కాలత్తే పరిచ్ఛేదిత్తు గ్రహిప్పర్గళ్. పెండిరాల్ అన్నారు కదండి, ఇక్కడ ఒక స్త్రీ కాదు, స్త్రీల వల్ల కలిగేటటువంటి సుఖములు అని బహువచనాన్ని ప్రయోగించారు కదా. పెండిరాల్ అంటే ఒక జాతి గురించి చెప్తున్నారు ఆళ్వార్లు అని కనుక మనం అనుకుంటే, ఎలాంటి జాతి అది? ద్రవ్యత్తళవిళే కాలత్తై పరిచ్ఛేదతు. అంటే వారు మనతోటి గడిపేటటువంటి కాలాన్ని ద్రవ్యంతోటి కొలిచేటటువంటి వారు. అంటే నేను నీతో గంట సేపు ఉంటాను, నాకు ఇంత ధనం ఇవ్వు అనేటటువంటి ఆ స్థితిలో ఉండేటటువంటి ఆడవాళ్ళ గురించి ఆళ్వార్లు ఇక్కడ చెప్తున్నారు. అంటే పురుషులకి సుఖాన్ని కలగజేయడం కోసం వెచ్చించేటటువంటి ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని ద్రవ్యంతో కొలిచేటటువంటి వారి గురించి ఆళ్వార్లు ఇక్కడ చెప్తున్నారు అని చెప్తున్నారు.
ప్రధానైగళాగయ్యాలే ఇవన్నీ నైత్తు భోగరసం అంగిల్లే. వారికి ధనమే ప్రధానం కాబట్టి ఇతనికి సుఖాన్ని ఇవ్వాలి అనేటటువంటిది వారికి ఎప్పుడూ కూడా ముఖ్య ఉద్దేశం కాదు. ఇతని నుంచి నేను ఎంత ధనం స్వీకరించాలి అన్నటువంటిదే వారికి ముఖ్య ఉద్దేశం ఉంటుందే తప్ప నిజంగా వీడికి సుఖాన్ని కలగజేయాలి అనేటటువంటి ఉద్దేశం వారికి ఉండదు అంటున్నారు. పిరర్ కాణిల్ ఎళివరవు అత్తై తప్పినాల్ మేల్ నరకం. ఎలా ఉందట? పిరర్ కాణిల్ ఎళివరవు, ఇంత ప్రాకులాడుతున్నాడు. ఎలా ప్రాకులాడుతుంటాడు? ఈ లోకంలో ఉండేటటువంటి వారు ఆ స్త్రీల గురించి వ్యామోహపడుతూ ఉంటే ఎవరైనా చూస్తే ఇలాంటి పని చేస్తున్నాడేమిటి వీడు, ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఇలా లాలస పడుతున్నాడేమిటి అని ఈ లోకంలో ఉండేవారు ఎవరైనా చూస్తే మనకి గౌరవ భంగంగా ఉంటుంది. వారందరూ పరిహసించేటటువంటిగా, మన గౌరవాన్ని తగ్గించుకునేటటువంటిగా ఈ లోకంలో ఉంటుంది. నలుగురు చూశారనుకోండి నవ్వుకుంటారు అని ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా భయపడుతూ ఉంటాడు ఈ సంసారంలో ఉండేటటువంటి వాడు. పోనీ ఆ నలుగురిని కప్పిపుచ్చి ఎలాగైనా ఈ స్త్రీల దగ్గరికి వెళ్ళి సుఖాలని అనుభవిస్తూ ఉంటే అది తప్పినాగిల్ మేల్ నరకం. అది ఈ లోకంలో ఎలా నలుగురిని కళ్ళు కప్పి ఆ స్త్రీల ద్వారా సుఖాన్ని పొందుదాము అని ప్రయత్నిస్తూ ఇక్కడ అలా బతికేయచ్చు, కానీ పైకి వెళ్ళిన తర్వాత నరకం తప్పదు కదా అని చెప్తున్నారు. ఇప్పటియా ఎత్తు విషయానుభవం ఇరుప్పదు. ఇలా ఉంటుంది, ఇంత దుష్కరంగా ఉంటుంది ఆ స్త్రీల ద్వారా పొందేటటువంటి సుఖము. ఏదో సుఖాన్ని పొందుతాము అనుకుంటారే తప్ప నిజంగా అక్కడ సుఖాన్ని పొందడం లేదు. పోనీ పొందడానికి అతి సులభంగా ఉంటుందా మార్గము అంటే ఇంత దుఃఖావహంగా, ఇంత కష్టంగా ఉంటుంది ఆ స్త్రీలను చేరి ఆ స్త్రీల ద్వారా పొందేటటువంటి సుఖాన్ని పొందడానికి అంటున్నారు. ఆనందమయ ఎన్గిర విషయత్తే లభిత్తార్ పోలేయిరే ఇవర్గలకు ఒక స్త్రీ పదార్థం లభిత్తాలిరుప్పదు. ఎలా ఉంటుందట ఈ సంసారంలో ఉండేటటువంటి వాడికి ఆ స్త్రీని పొందడం, ఒక స్త్రీ సాన్నిధ్యాన్ని పొందడం ఎలా ఉంటుంది అంటే ఆనందమయ అని చెప్పబడేటటువంటి ఆ పరమాత్మని ముముక్షువులు పొందితే ఎంత భోగ్యంగా, ఎంత ఆనందిస్తారో. ఆనందమయ, ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు ఆ పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మని ముముక్షువుడు పొందితే ఆ ముముక్షువు ఎంతైతే ఆనందాన్ని పొందుతాడో అలా ఈ బద్ధులు, ఈ సంసారంలో ఉండేటటువంటి వారు విషయాల్ని పొందితే అంతటి ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఎందుకు ఇంత విశదీకరంగా చెప్పడం? ఆ స్త్రీల దగ్గరికి వెళ్తే సుఖం ఉంటుంది అనుకుంటాడు, వాళ్ళందరూ అది తీసుకురండి ఇది తీసుకురండి అని వేధిస్తూ ఉంటారు. ద్రవ్యం ఉన్నంత వరకే వాళ్ళు ఆదరణ చూపిస్తారు. ఆ ద్రవ్యం లేని తర్వాత వారు అసలు ఆదరం చూపించరు. వారిని చేరుకోవడం ఇంత కష్టము అని ఎందుకు పెరియవాచన పిళ్ళ ఇంత విశదంగా మనకి తెలియచేస్తున్నారు అంటే, ఈ లోకంలో ఉండి ఈ శరీరంతో విషయాన్ని అనుభవించడం కోసం ప్రాకులాడడం కన్నా భగవంతుణ్ణి పొందడం అతి సులభమైనటువంటిది. ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఆ సుఖాన్ని పొందాలి అంటే ఏవేవో చేయాలి, అది తీసుకువెళ్ళాలి ఇది తీసుకువెళ్ళాలి, ద్రవ్యాన్ని సంపాదించుకొని వెళ్ళాలి. కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళి సేవించాలంటే ఏం కావాలి? ఒక్క అంజలి ఘటిస్తే చాలు కరిగిపోయేటటువంటి పరమాత్మ కదా. ఆ అంజలినే తాను పెద్ద భారంగా మోసేటటువంటి పరమాత్మ కదా. ఆ అంజలిని పురస్కరించుకొనే పరమపదం ప్రసాదించేటటువంటి పరమాత్మ కదా. ఇక్కడ పొందేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అంటే అస్థిరమైనటువంటిది, అల్పమైనటువంటిది. పరిపూర్ణమైనటువంటి ఆనందం పొందట్లేదు, అస్థిరంగానే ఉంటుంది. ఆ ద్రవ్యం ఉన్నంత వరకే ఆనందం ఉంటుంది, ద్రవ్యం అయిపోయిన తర్వాత ఆనందం ఉండదు అంటున్నారు. కానీ మనం పొందేటటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందము. ఇక్కడ ఆ స్త్రీలను పొందడానికి ఇంత కష్టపడవలసి వస్తోంది, కానీ ఆ పరమాత్మని పొందడానికి ఎంత సుఖమైనటువంటి వాడు, ఎంత సులభమైనటువంటి వాడు ఆ పరమాత్మ అన్న విషయాన్ని తెలియజేయడం కోసం పెరియవాచన్ పిళ్ళైనటువంటి మహనీయులు ఇంత విశదంగా దీనికి అనుగ్రహిస్తున్నారు. సుఖంగళ్ ఎన్గిర బహువచనత్తాలే సర్వ సుఖంగళం ఇవళాలే ఎన్రు ఇరుక్కై. సుఖంగళ్ అని చెప్తున్నారు అని బహువచనాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే ఆ పురుషుడు ఏమని సంసారంలో ఉండేటటువంటి వారు ఏమని భావిస్తారు అంటే, ఈ స్త్రీ వల్లే నాకు అన్ని సుఖాలు కలుగుతున్నాయి అనే భ్రమలో ఉంటారు అంటున్నారు. ఇవళ్ కాల్ నలత్తాలే ధనముండాం
పక్వయాన వళవిళే కామరసం తదనంతరత్తిలే పుత్ర సంపత్తు ఎన్రార్ పోలే ఇరే ఇవన్న అభిమానిత్తు ఇరుప్పదు. ఎలా అభిమానిస్తాడు ఆ పురుషుడు స్త్రీలని అంటే, ఆవిడ రావడం వల్లే, ఆవిడ కాలు పెట్టడం వల్లే నాకు ధనం కలిగిందండి, ఇంత ఐశ్వర్యం కలిగిందండి. ఆ భార్య ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆవిడ అడుగు పెట్టినటువంటి వేళా విశేషంతోనే నాకు ఇంత ఐశ్వర్యం కలిగింది అని ఆవిడ్ని ఆదరిస్తూ ఉంటాడట. ఆవిడ రావడం వల్లే నాకు ఆనందం కలిగింది, కామరసం కలిగింది అని ఆవిడ్ని ఆదరిస్తూ ఉంటాడట. ఆవిడ నా జీవితంలోకి రావడం వల్లే నా వంశాభివృద్ధి జరిగింది, పుత్ర సంపత్తు కలిగింది అని అనేక విధములుగా తాను పొందేటటువంటి తన కర్మకి అనుగుణంగా తాను పొందేటటువంటి ఆ ఫలములన్నీ కూడా ఆ స్త్రీ మీద ఆరోపించి ఆవిడ వల్లే ఇవన్నీ కలుగుతున్నాయి అని ఆవిడ మీద ప్రేమను పెంచుకొని ఆవిడ్ని అభిమానిస్తూ ఉంటాడు. అలా ఈ సంసారంలో ఉండేవాడు అభిమానిస్తాడు. అవి ఆవిడ కలగజేసేటటువంటి సుఖములు అని భ్రమిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఉయ్యప్పానెన్రదు ఇవన్ ఇప్పటి పారెత్తు పోమత్తొజియ అవిషయத்தில் అనుభవ్యమాయ్ ఇరుప్పదు ఓర్ రసమిల్లై. ఇతడు ఉయప్ప అని అంటున్నారు అంటే నిజంగా అనుభవించడం లేదు, అలా అనుభవించాలి అని పరితపిస్తున్నాడు ఈ సంసారంలో ఉండేటటువంటి వాడు. నిజంగా ఇతడు అలా పరితపించడమే తప్ప ఆ విషయంలో అనుభవించడానికి ఒక రసం కూడా లేదండి. నిజంగా విషయాలు మనకి ఆనందాన్ని కలగజేస్తాయంటే అవి రసము లేనటువంటి పిప్పి పదార్థములు. కానీ వాటిని చూసి ఈ జీవుడు ఏమనుకుంటున్న ఈ సంసారంలో ఉండేటటువంటి వాడు అవేవో గొప్ప రసానుభవం కలిగించేటటువంటివి, వాటిని నేను అనుభవించాలి. ఎప్పటికీ వాడు పరిపూర్ణంగా అనుభవించడు కాబట్టి ఇంకా అదేదో అందనటువంటి ద్రాక్ష పళ్ళు పుల్లనా అని ఎలా అయితే అలా ఎప్పుడు ఒకటి మనకి దూరంగా ఉంటుంది. దూరంగా ఉండేటటువంటి విషయం అదేదో గొప్పది అనుకొని మనం ఎప్పుడూ కూడా దాన్ని పొందాలి అని మన మనసులో ఒక ఆర్తి కలిగి ఉండేటటువంటి వాళ్ళం అవుతాం. అలా ఈ విషయంలో రసం లేదు అని తెలుసుకోలేడు. పరిపూర్ణంగా అనుభవిస్తే అతనికి తెలుస్తుంది రసం లేదని, కానీ పరిపూర్ణంగా అనుభవించలేడు కాబట్టి రసం లేని విషయాన్ని కూడా ఏదో గొప్ప రసానుభవం కలిగించేటటువంటి విషయమో నేను భ్రమిస్తూ ఉంటాడు అంటున్నారు. నిహీన విషయమాగయ్యాలే నెడునాళ్ సెన్రాల్ మిన్నదు అనుభవిత్తోం ఎన్రు ప్రత్యభిజ్ఞై పన్నలావాదు ఒన్రిల్లై. ఇది నిహీనమైనటువంటి విషయం కాబట్టి ఇన్ని రోజులు నేను దీన్ని అనుభవించాను, ఇంత అనుభవం చేశాను, ఇంకా ఇంత అనుభవం చెయ్యాలి అని విడదీసి చెప్పడానికి వీలు లేనటువంటి ఒక వస్తువు ఈ విషయాలన్నీ కూడా అలాంటివి అంటున్నారు. అంటే కొంచెం వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నేనేం సాధించాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే 2 భార్యల్ని 4 పిల్లల్ని కన్నాను, వారిని పోషించాను, వారిని సుఖంగా ఉండేటట్టుగా చేశాను. ఇంకా నేను సాధించవలసింది ఏమిటి అంటే ఏమీ లేదు, ఇదే నువ్వు చేసుకున్నటువంటిది అని ఆ మనసుకి తెలిసేటటువంటిది. ఏం చేసుకున్నావు నీ జీవితాన్ని, నీ ఆత్మని ఉజ్జీవింపజేయడం కోసం నువ్వేం చేసుకున్నావంటే ఏమీ చేసుకోలేదు. సంసారంలో ఉండి 2 భార్యల్ని సుఖపెట్టావు, 2 భార్యల్ని పోషించావు, 4 పిల్లల్ని కన్నావు, అదే నువ్వు సాధించినటువంటి జీవితము. ఇంకా నువ్వు అనుభవించవలసింది ఏమన్నా ఉందా అంటే ఇంతవరకు నేను అనుభవించాను, ఇంకా అనుభవించవలసింది ఏమన్నా ఉందా అంటే చెప్పలేనటువంటి స్థితి. నువ్వు జీవితంలో ఏం సాధించావు అంటే చెప్పలేనటువంటి స్థితి కల్పించేటటువంటి విషయములు ఇవన్నీ కూడా అంటున్నారు. ఇవనుడే ప్రీతి సంవాదనమే ఉళ్ళదు. ఏం మిగులుతుంది చివరికి అంటే ఆహా నేను 2 భార్యల్ని పోషించాను, 4 పిల్లల్ని కన్నాను, వారిని ప్రయోజకుల్ని చేశాను, వారికి పెళ్లిళ్ళు చేశాను, వారి ద్వారా మనవల్ని పొందాను, మునిమనవల్ని పొందాను అని అతను గొప్పగా చెప్పుకోవడమే మిగులుతుంది తప్ప, అతని ప్రీతి సంవాదనమే మిగులుతుంది తప్ప నిజంగా ఆ జీవితంతో ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నారు. అవర్గల్ ద్రవ్య పరైగళాయ్ అనాదరిత్తాலும் అవ్వనాదరమే హేతువాగా శ్రద్ధై మిగుం ఇవనొక్కు. ఆ స్త్రీలందరూ కూడా ద్రవ్యాన్ని ఆశపడి ఆదరించేటటువంటి వారు కాబట్టి ఇతని దగ్గర ద్రవ్యం లేకపోయేసరికి అనాదరిస్తూ ఉంటే ఆ అనాదరమే హేతువుగా చేసుకొని ఇతను ఇంకా శ్రద్ధ పెంచుకుంటూ ఉంటాడు. ఎలా అయినా వాళ్ళు చీపో అని ఇంకా దూరంగా నెట్టేస్తూ ఉంటే వీరిని ఎలా అయినా పొంది తీరాలి అని ఇంకా ఆ ధనాన్ని సంపాదించి వారి అభిమానాన్ని ఎలాగైనా పాత్రుని అవ్వాలి, వారు దూరంగా నెట్టేస్తున్నా కూడా
ఆ దూరంగా నెట్టడాన్నే ఒక పౌరుషంగా భావించి దాన్నే పురస్కరించుకొని ఇంకా ధనం సంపాదించి వీరి అభిమానానికి పాత్రులు అవ్వాలి అని మిగము ఇంకా శ్రద్ధ పెంచుకుంటున్నాడు ఈ జీవుడు అని చెప్తున్నారు. పెరియదోరిడుంబై పూండు అత్తాలే కాలన్కొండు పరహింసై పణ్ణినిం దుస్సకమాన మహాదుఃఖంగళై ఏరిట్టుకొళ్ళుం. ఇలా ఆ విషయాలన్నిటినీ కూడా పొందడానికి పరహింసను చేసి ఇతరుల్ని హింసించి ఇతరులు చేయకూడనటువంటి పనులన్నిటినీ కూడా చేసి మహాదుఃఖాలన్నిటినీ కూడా మోసుకుంటున్నాడు, తెచ్చి పెట్టుకుంటున్నాడు నెత్తి మీద అంటున్నారు. సహజంగా ఈ జీవుడికి అలాంటి దుఃఖాలు తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాలన్నిటినీ కూడా పొందడం కోసం అనేక పాపాలను చేసి పాప కర్మలను చేసి ఆ దుఃఖాలన్నిటినీ కూడా తెచ్చి పెట్టుకుంటున్నాడు అని చెప్తున్నారు. పూండు ఎన్రదు కజుత్తిల్ పుక్కు వాయుడు పోలే తన్నాల్ కజత్త వన్నాదిరుక్కై. పూండు అంటున్నారు అంటే తెచ్చి పెట్టుకుంటున్నాడు. ఏదైనా ఆహార పదార్థం గొంతులోకి వెళ్ళాలి అంటే అది మనం నోట్లో వేసుకుంటే అది గొంతులోకి ఎలా అయితే వెళ్తుందో, నిజంగా అక్కడ ఉండి చూస్తే వెళ్ళక్కర్లేదు, కానీ మనం తీసుకొని ఆ పదార్థాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటున్నాం కాబట్టి అది గొంతులోకి ఎలా అయితే వెళ్తోందో, అలాగే జీవుడికి నిజంగా ఆనందము జ్ఞానము అనేటటువంటి గుణములే ఉంటాయి ఎప్పుడు. కానీ ఎప్పుడైతే మనం ఈ శరీరంలోకి వచ్చామో ఆ శరీరాన్ని పోషించుకోవడం కోసం ప్రకృతి సంబంధం వల్ల ఆ దుఃఖాలన్నిటినీ కూడా తెచ్చి మనమే నెత్తి మీద పెట్టుకుంటున్నాం. ఆ నోట్లో ఎలా అయితే పదార్థం మనమే వేసుకుంటున్నాం కాబట్టి అది నోట్లో నుంచి గొంతులోకి ఎలా అయితే వెళ్తోందో అలా ఈ దుఃఖ పరంపరలన్నీ కూడా మనమే తెచ్చుకొని పెట్టుకుంటున్నాము అని చెప్తున్నారు. అళవిరంద సుఖత్తై అనుభవిక్కొళ్ళి అళవిరంద దుఃఖత్తై ఆయిత్తు ఏట్టికొళ్ళవదు. మనం ఏమనుకుంటున్నాం, సుఖాలను తెచ్చిపెట్టుకుంటున్నామండి, సుఖాల్ని అనుభవిస్తున్నాను, ఆ సుఖాల్ని తెచ్చుకుంటున్నాను అని భ్రమిస్తూ ఉన్నాం. కానీ నిజానికి దుఃఖమా తెచ్చిపెట్టుకున్నటువంటి అవన్నీ ఆ విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే దుఃఖాన్ని కలగజేసేటటువంటివిగా ఉన్నాయి. అలాంటి వాటినన్నిటినీ కూడా మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నాము అన్న విషయాన్ని మనకి పూండు అంటే తెచ్చి పెట్టుకోవడం అనే విషయాన్ని మనకి ఆళ్వార్లు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. మిగతా విషయాలన్నింటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.